Hello, my dear students and dear aspirants and everyone watching this video. ఈరోజు నేను ఎవరైతే రాబోయే రోజుల్లో వెదర్ దే ఆర్ 10th class స్టూడెంట్స్ ఆర్ ఏదైనా పబ్లిక్ ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు 10th class వాళ్ళు కావచ్చు, ఏదైనా పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కావచ్చు అండ్ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి కొన్ని సింపుల్ ట్రిక్స్, కొన్ని సింపుల్ స్టడీ హ్యాక్స్, కొన్ని సింపుల్ స్టడీ టెక్నిక్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు ఆ టెక్నిక్స్ సరిగ్గా వాడుకొని ఉపయోగించుకొని మీ ఎగ్జామినేషన్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సరే, అయితే మనకు ఒక సామెత ఉంది. ఏమనంటే, విద్య యొక్క వేర్లు చేదుగాను ఫలాలు తీయగాను ఉంటాయి అని చెప్పేసి. మరి మనం నిజంగా విద్యను చేదుగా, విద్య యొక్క వేర్లను లేదంటే విద్య నేర్చుకోవడాన్ని చేదుగా కనుక భావిస్తే ఆ చదువుకోవడం లేదంటే నేర్చుకోవడం అనే ఒక ప్రక్రియ ఎంత హార్డ్గా ఉంటుంది, ఎంత భయానకంగా, ఎంత బాధాకరంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆ సామెతని మనం కాస్త అందంగా, కాస్త ప్రియమైనదిగా మారుద్దాం. అదేంటంటే, విద్య అనే చెట్టు యొక్క వేర్లు తీయగా ఉంటాయి అండ్ వాటి యొక్క ఫలాలు కూడా తీయగానే ఉంటాయి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, సో మనం ఇష్టపడి చదవాలి, కష్టపడి చదవకూడదు. మరి కష్టపడి చదవకుండా ఇష్టపడి చదవాలి అంటే మనం ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయొద్దు, స్మార్ట్ వర్క్ చేయాలి. సో ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో, ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో దానికి సంబంధించే నేను ఈరోజు కొన్ని స్టడీ టెక్నిక్స్, స్టడీ ట్రిక్స్, స్టడీ టిప్స్ లేదంటే ఈజీ స్టడీ హ్యాక్స్ చెప్పబోతున్నాను. సో మీరు కనుక వాటిని ఉపయోగిస్తే మీ ఎగ్జామినేషన్లో పర్ఫార్మెన్స్ అన్నది పీక్స్లో ఉంటుంది అండ్ యూ విల్ బికమ్ ద బెస్ట్. సరే, మరి వాట్ ఈస్ ద ఫస్ట్ టెక్నిక్? మొదటి టెక్నిక్ ఏంటి? మొదటి టెక్నిక్ ఏంటంటే, ప్రిపేర్ ఏ టైం టేబుల్. సో ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి అని ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం అన్నది కంపల్సరీ. టైం టేబుల్ లేకపోతే ఎప్పుడు ఏం చేయాలి అన్న విషయంలో మనకు ఒక క్లారిటీ, ఖచ్చితత్వం అన్నది ఉండదు. కాబట్టి టైం టేబుల్ అన్నది కంపల్సరీ. సో టైం టేబుల్ అన్నది మన ముందు ఒక గోల్ని పెడుతుంది, ఒక లక్ష్యాన్ని పెడుతుంది. సో బ్రూస్లీ ఏమంటాడంటే, ఎ గోల్ ఈజ్ నాట్ మెంట్ టు బి అచీవ్డ్ బట్ ఇట్ tells us to
వాట్ టు ఎయిమ్ ఎట్. సో ఒక గోల్ అన్నది కంపల్సరీగా మనం సాధించాలి. ఆ టైం టేబుల్ మనం ఏమేమైతే ప్లాన్ వేసుకున్నామో కంపల్సరీగా అది మనం చేసి తీరాలి అన్న నియమం ఏం లేదు. జస్ట్ మనం కంపల్సరీ ఒక టైం టేబుల్ అయితే పెట్టుకోవాలి, ప్లాన్ అయితే వేసుకోవాలి. ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు జరగవచ్చు. ఒక్కొక్కసారి ఏదైనా సబ్జెక్టు చదవడం మిస్ కావచ్చు, లేదంటే ఒక్కో రోజు మనం ఆ టైం టేబుల్ని ఫాలో కాకపోవచ్చు. బట్ అయినా సరే ప్లాన్ చేసుకోవాలి, అయినా సరే టైం టేబుల్ వేసుకోవాలి. రైట్. నెక్స్ట్ సెకండ్ టెక్నిక్ ఏంటంటే డోంట్ రీడ్ ఎనీ సబ్జెక్ట్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. అంటే ఒక సబ్జెక్టుని ఎక్కువసేపు ఎక్కువ గంటల పాటు చదవకూడదు. అలా చదివితే వచ్చే నష్టం ఏంటంటే మనకు చదవడం మీద బోర్ వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక ఏం చదవకుండా పుస్తకాన్ని మూసేసి ఇక ఏమీ చదవం, ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఏం ముట్టుకోం. కాబట్టి ఒక సబ్జెక్ట్ని ఎక్కువ టైం పాటు చదవకూడదు. కుదిరితే 1 అవర్ పాటు ఒక సబ్జెక్టు, ఇంకొక 1 అవర్ ఇంకొక సబ్జెక్టు, ఇంకొక 1 అవర్ ఇంకొక సబ్జెక్టు. అలా చదివితే చాలా ఎక్స్టాటిక్గా, ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా, కుతూహలంగా, ఈ విధంగా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఈ చాలా విధాలుగా మనకు బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. రైట్. సో మన ఎకనామిక్స్లో ఒక థియరీ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ అంటే ఉపాంత ప్రయోజన సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఆ సిద్ధాంతం ప్రకారం ఏమంటే, సో మనం ఒక 10 యాపిల్ పండ్లు తీసుకుంటే మొదట తిన్న యాపిల్ పండు అన్నది చాలా తీయగా ఉంటుంది. సో ఆ తీయదనం 2వ యాపిల్కి వచ్చేసరికి తగ్గుతుంది, 3వ యాపిల్కి వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది, ఇక 10వ యాపిల్కి వచ్చేసరికి మనకు యాపిల్ పండు మీద విరక్తి వస్తుంది. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం చదివే క్రమంలో ఒకటే సబ్జెక్ట్ని పట్టుకొని చదువుకుంటూ ఏమంటారు నిలిచిపోకూడదు. సో వీ హ్యావ్ టు కీప్ చేంజింగ్ సబ్జెక్ట్స్. 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే తెలుగు 1 అవర్, ఇంగ్లీష్ 1 అవర్, హిందీ 1 అవర్, మ్యాథ్స్ 1 అవర్, సోషల్ 1 అవర్, బయో సైన్స్ ఒక 45 మినిట్స్, ఫిజికల్ సైన్స్ ఒక 45 మినిట్స్. ఈ విధంగా చదివితే యూ విల్ గెట్ ఎంగేజ్డ్, యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ వైల్ రీడింగ్. ఇంకా చదవాలి 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 అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టేక్ బ్రేక్స్. సో చదివేటప్పుడు కంపల్సరీగా బ్రేక్స్ తీసుకోవాలి. సో బ్రేక్స్ తీసుకుంటేనే మన మైండ్ తర్వాత చదవబోయే విషయానికి రెడీగా ఉండి రిసీవ్ చేసుకుంటుంది. సో మీకు ఒక చిన్న సింపుల్ స్టోరీ చెప్తాను. అదేంటంటే ఒక ఊర్లో ఒక ఆయన ఎక్కువ చెట్లను నరుకుతాడని ఫేమస్ పేరు ఉంటుంది అన్నమాట, బాగా పేరు పొంది ఉంటాడు. అయితే అలా పేరు పొందిన ఆ వ్యక్తిని కట్టెలు నరికే లేదంటే చెట్లు నరికే ఆ వ్యక్తిని చూసి చాలామందికి కుళ్ళు పుడుతూ ఉంటుంది, జలస్ అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా ఒకరోజు ఒక కట్టెలు నరికే వ్యక్తి లేదంటే చెట్లు నరికే వ్యక్తికి కుళ్ళు అనిపించి రాజు దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేస్తాడు. మీరు ఎప్పుడు చూసినా హమేషా సదా ఎల్లవేళలా మీరు ఆ వ్యక్తిని పొగుడుతూ ఉంటారు కదా చెట్లు నరకడం గురించి, కట్టెలు నరకడం గురించి. సో మీరు నాకు ఆయనకు పోటీ పెట్టండి, నేను ఆయన మీద గెలిచి చూపిస్తా అని చెప్పేసి పోటీ పెట్టేసుకుంటాడు. అప్పుడు రాజు సరే అని చెప్పేసి ఇద్దరికి కాంపిటీషన్ పెడతాడు. సో ఈ కుళ్ళు పుట్టినటువంటి వ్యక్తి లేదంటే జలసీ ఫీల్ అయినటువంటి వ్యక్తి కట్టెలను స్టార్ట్ చేస్తాడు. ఇక మార్నింగ్ నుంచి ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ చేస్తారు. అయితే
ఈయన నరుకుతాడు. స్టాప్ చేయకుండా అలా నరుకుతానే ఉంటాడు. ఇక ఈవినింగ్ అయిపోతుంది, కాంపిటీషన్ ఆగిపోతుంది. సో చివరికి ఆ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారంటే, ఇంతకుముందు ఎవరినైతే రాజు పొగిడేదో ఆయననే గెలుస్తాడు. మరి ఈ వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి వచ్చి ఈయన అడుగుతాడు, మీరు గెలవడానికి గల రీజన్ ఏంటని చెప్పేసి. ఆయన ఏం చెప్తాడంటే, మీరు పొద్దున్న స్టార్ట్ చేసి సాయంత్రం వరకు చెట్టును నరుకుతానే ఉన్నారు. ఆ ప్రక్రియలో మీ గొడ్డలి కాస్త మొద్దుబారింది. ఆ మొద్దుబారిన గుడ్డలతో మీరు నరుకుతూ ఉండడం వల్ల మీరు చెట్లు నరకడంలో ఎక్కువ టైం తీసుకుంది. కానీ నేను నరుకుతూ మధ్యలో బ్రేక్ తీసుకొని నా గొడ్డల్ని నేను సానబెట్టా. అప్పుడు నా గొడ్డలి షార్ప్ అయింది. కట్టెల్ని ఇంకా మొదట చెట్టుని ఎలా నరికిందో అదే ఫాస్ట్, అదే షార్ప్నెస్తో, అదే స్పీడ్తో తర్వాత కట్టెల్ని కూడా నరికింది. సో ఇది కథ అన్నమాట. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, వీ హ్యావ్ టు టేక్ బ్రేక్స్, వీ హ్యావ్ టు గివ్ సమ్ రిలాక్సేషన్ టు అవర్ బ్రెయిన్. సో ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. సో ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. అండ్ ఇంకా 4వ టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ మీరు క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్స్ చదివిన తర్వాత చాప్టర్ మొత్తం చదవండి. అప్పుడు మీ కళ్ళు ఇందాక చదివారుగా క్వశ్చన్స్కి, ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని వెతకడం స్టార్ట్ చేస్తాయి. మీ బ్రెయిన్ చాలా అలర్ట్గా ఉంటుంది. అప్పుడు మీ యొక్క నేర్చుకునేటువంటి కెపాసిటీ, సామర్థ్యం అన్నది చాలా పెరుగుతుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి. మీ చాప్టర్ వెనకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ చదివిన తర్వాత గో టు ఆన్సర్స్, లేదంటే చాప్టర్ చదివేయాలి. అప్పుడు మన లెర్నింగ్ కెపాసిటీ లేదా రిటెన్షన్ కెపాసిటీ, గుర్తుంచుకునేటువంటి ధారణ శక్తి బాగా పెరుగుతుంది అన్నమాట. దీనికి సంబంధించి కూడా ఒక విషయం చెప్తుంది చూడండి. సో మనము ఎందుకు ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి, తర్వాత ఆన్సర్స్ చదవాలి అని అంటే, సో మనము ఒక హాస్పిటల్కి వెళ్తాం అనుకోండి, ఫస్ట్ ఆయన ఏం చేస్తాడు, మన యొక్క రోగ నిర్ధారణ చేస్తాడు. మనకి ఏం వ్యాధి వచ్చింది, జ్వరం వచ్చిందా, తలనొప్పి వచ్చిందా, లేదంటే స్టమక్ పెయిన్ వచ్చిందా, లేదంటే ఏమంటారు బాడీ పెయిన్స్ ఉన్నాయా, జలుబు ఉందా, దగ్గుందా అని నిర్ధారణ చేసిన తర్వాత ఆ స్పెసిఫిక్ డిసీజ్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్ టాబ్లెట్ ఇస్తాడు. అంతేగాని అన్ని టాబ్లెట్స్ వేసేసి ఏ రోగం ఉంటే ఆ రోగం టాబ్లెట్ దాని మీద వెళ్ళి పనిచేస్తుంది అని అయితే చెప్పడు కదా, అవునా కదా? సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి, తర్వాత చాప్టర్ చదవాలి. అప్పుడు మన యొక్క లెర్నింగ్ కెపాసిటీ లేదంటే రిటెన్షన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఓకే, మనకు కూడా ఇంక్విజిటివ్గా ఉంటుంది, చాలా ఉత్సుకత ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ రాయాల. మనం చదివిన దాన్ని రాయాల. సో నువ్వు 100 సార్లు చదవడం కన్నా కూడా ఒక్కసారి రాస్తే అది నీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది, బాగా గుర్తుంటుంది. ఎందుకంటే నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఓన్లీ మన బ్రెయిన్లోకి వెళ్ళి అది కూర్చుంటుంది. కానీ రాయడం ద్వారా ఏమవుతుందంటే మనం నేర్చుకున్నది బ్రెయిన్లోకి ఒకటే కాదు, మన బాడీలోకి, ముఖ్యంగా మన చేతిలోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. అందుకోసమే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక్కొక్కసారి టెన్షన్లో మన బ్రెయిన్ ఆగిపోయినా, మన బ్రెయిన్ ఆన్సర్ గుర్తు చేయకపోయినా మన చెయ్యి ఆటోమేటిక్గా ఎలా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆన్సర్. సో దాన్నే మజిల్ మెమొరీ అంటారు. సో బ్రెయిన్ మెమొరీ పనిచేయనప్పుడు, భయంలో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు పని చేయదు. ముఖ్యంగా ఎగ్జామినేషన్ టైంలో కొన్నిసార్లు పని చేయదు. అలాంటి టైంలో మన చెయ్యి రాసుకుంటూ వెళ్తుంది. దాన్నే మజిల్ మెమొరీ అని చెప్తారు. కాబట్టి మీరు
చదివిన దాన్ని కంపల్సరీ క్వశ్చన్ ఆన్సర్ చదవగానే ఏం చేయాలంటే వెంటనే రాయడానికి ప్రయత్నించాలి. అప్పుడు గుర్తుండేటువంటి సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఓకే, సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, సో గొప్ప గొప్ప నవలాకారులు లేదంటే రచయితలు వాళ్ళు ఏమని చెప్తారంటే, మొదట నేను రాస్తాను, తర్వాత నా పెన్ను నాతో రాయిస్తుంది అంటారు. ఆరో టెక్నిక్ ఏంటంటే కీవర్డ్స్ తయారు చేసుకోవాలి. మీరు పెద్ద లెసన్ ఉంటుంది, ఇంత పెద్ద లెసన్, 10 పేజీల లెసన్, 20 పేజీల లెసన్, దానికి జస్ట్ కొన్ని కీవర్డ్స్ తయారు చేసుకుంటే మనకు రివిజన్ చేసుకునేటప్పుడు ఎగ్జామ్ ఒక 1 డేలోనో లేదంటే ఎగ్జామ్ ఒక 8 అవర్స్లోనో ఉందనుకున్నప్పుడు మనకు రివిజన్కి చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే మనం మొత్తం బుక్ రివిజన్ చేయాలి ఆ షార్ట్ పీరియడ్లో, షార్ట్ టైంలో, షార్ట్ స్పాన్లో అంటే మనకు మన బ్రెయిన్ చాలా హెవీగా ఫీల్ అవుతుంది. అబ్బా, ఇంత కంటెంట్ నా బ్రెయిన్లోకి పంపించాలా అని చెప్పేసి హెవీగా ఫీల్ అయ్యి అసలు ఇన్పుట్ తీసుకోదన్నమాట. మనం చదివేదాన్ని లోపలికి తీసుకోదు. కాబట్టి సో మీరు చదివిన దాన్ని షార్ట్గా కీవర్డ్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ టైంలో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీ రీప్రొడక్షన్ అంటే పునరుత్పాదన మళ్ళీ రాసేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఫాస్ట్గా స్మూత్గా ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సెవెంత్ టెక్నిక్ ఏం చెప్తుందంటే నిమోనిక్స్ పెట్టుకోవాలి, గుర్తులు పెట్టుకోవాలి కొన్నింటికి. ఎందుకు, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్ట్స్ని మనం ఎంత గుర్తు చేసుకుందామన్నా గుర్తుండవు. అలాంటి వాటికి ఏం చేయాలంటే జ్ఞాపకానికి సంబంధించినటువంటి గుర్తులు అంటాం, వీటిని నిమోనిక్స్ అంటాము, వీటిని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భారతదేశంలో పైన పెన్నా రివర్ ఉంటుంది, పెన్నా నది, కింద కావేరీ రివర్ ఉంటుంది, కావేరీ నది ఉంటుంది. మరి ఏ రివరు పైన ఉంటుందని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో సింపుల్గా చూడండి, పెన్నాలోంచి పెన్ను తీసుకోండి, కావేరీలోంచి కాగితం తీసుకోండి. సో మనం కాగితం కింద ఉంటుంది, కాగితం మీద పెన్ను పెట్టి రాస్తాం కాబట్టి పెన్నా అన్నది పైన ఉంటుంది, కావేరీ అన్నది కింద ఉంటుంది. సో కాగితం కింద ఉంటుంది, పెన్ను పైన ఉంటుంది. నెక్స్ట్ నర్మదా నది ఉంటుంది, తపతీ నది, నర్మదా నది కింద తపతీ నది ఉంటుంది. అయితే మనం ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో తపతీ నది కింద ఉంటుంది, సో మనం తప్పు చేసినప్పుడు తల ఉంచుకుంటాం కాబట్టి తపతీ నది కింద ఉంటుంది, కిందకు చూస్తాం తప్పు చేసినప్పుడు. సో ఆ విధంగా జస్ట్ అలా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ వింధ్య పర్వతాలు పైన ఉంటాయి, సాత్పుర పర్వతాలు కింద ఉంటాయి. మరి సాత్పుర పర్వతాలు కింద ఉంటాయని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సాత్పుర సౌత్. ఈ విధంగా మనం కొన్ని నిమోనిక్స్ పెట్టుకుంటే మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 47 ఉంటుంది మామూలుగా రాజ్యాంగంలో, ఆర్టికల్ 47 హెవెన్. సో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు హెవెన్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు, స్వర్గంలో ఉన్నట్టు. సో అట్లా 47 హెవెన్ ఒక 2-3 సార్లు అనుకుంటే, రైమింగ్ చేసుకుంటే మనకు ఎక్కువ కాలం మనం నేర్చుకున్నది గుర్తుంటుంది. అంటే ఇదంతా ఎందుకు నిమోనిక్స్ పెట్టుకోవాలంటే ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మనం నేర్చుకుంటున్నటువంటి విషయంని ఒక ఎంగేజింగ్ థింగ్గా చేస్తుంది. మన లెర్నింగ్ని ప్లేఫుల్గా, ఫన్నీగా చేస్తుంది. అప్పుడు మనం నేర్చుకుంటున్నది కూడా మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది, బాగా ఫిక్స్ అయిపోతుంది మన మైండ్లో. 8th టెక్నిక్ ఏంటంటే అర్థం చేసుకోవాలి, బట్టి పట్టకూడదు. మనం నేర్చుకున్నది మనకు లైఫ్లో ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకుంటున్నాం కాబట్టి, అర్థం చేసుకుంటున్నాం కాబట్టి. సో మనం నేర్చుకున్నది మన లైఫ్లో ఎక్కువ కాలం గుర్తుండడమే కాకుండా మన నిజ జీవితంలో ఉపయోగపడుతుంది. అట్లా అందుకోసమే సో మనం నేర్చుకుంటున్న దాన్ని జస్ట్ బట్టి పట్టకుండా అర్థం చేసుకోవాలి. సో ఒక పిల్లోని, బాబు నీ పేరేంటమ్మా అంటే రాము అంటాడు. మరి మీ డాడీ కొడుకు పేరేంటంటే వాడు చెప్పలేడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇట్ ఈస్ లైక్ అంటే బట్టి పట్టిన వాళ్ళ బ్రెయిన్ అలా ఉంటుంది అన్నమాట, చెప్తున్నా ఎగ్జాంపుల్. సో బట్టి పట్టిన వాళ్ళ బ్రెయిన్ ఆ విధంగా ఉంటుంది. సో వాడు అంటాడు, నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను అంటాడు. మరి ఎందుకు రావని రాయితో కొట్టినావు అంటే, నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తా అన్నా కానీ భారతీయుల్ని అన్ననా, మనుషుల్ని అన్ననా అంటాడు.
సో ఈ విధంగా బట్టి పట్టడానికి మరియు అర్థం చేసుకోవడానికి తేడా చాలా ఉంటుంది. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నది మీకు ఎగ్జామినేషన్లోనే కాకుండా మీ నిజ జీవితంలో, మీ భవిష్యత్తులో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే విజువలైజ్ చేయాలి. రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు మనం ఏమేమైతే నేర్చుకున్నామో దాన్ని అంతా కూడా ఒక్కసారి జస్ట్ పడుకొని రివైండ్ చేయాలి అంతే. కోర్స్ మనం చాలా ఒక 100 ఐటమ్స్ నేర్చుకున్నాం అనుకోండి, 100 అంశాలు నేర్చుకున్నాం, కానీ అందులోకి వెళ్ళి ఒక 50 అంశాలు గుర్తు చేసుకున్నా కూడా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, చాలా ఆత్మవిశ్వాసం వస్తుంది. మీరు ఒకసారి ఈ టెక్నిక్ ఫాలో చేయండి, ఎంత బెస్ట్ రిజల్ట్స్ వస్తాయంటే మీ లెర్నింగ్ ప్రాసెస్లో అంత బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే, ఇది మీరు ఎగ్జామినేషన్ పట్ల ఫియర్ఫుల్గా ఉండకూడదు. యూ హ్యావ్ టు బీ పాజిటివ్ అబౌట్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ అబౌట్ ఇట్స్ రిజల్ట్స్. సో ఫలితాల గురించి ఆలోచించకుండా, సో మీ ఎగ్జామినేషన్ మీరు అద్భుతంగా రాస్తారని మిమ్మల్ని మీరు నమ్మాలా. సో యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. వెన్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్, ఆటోమేటికల్లీ చాలా పవర్ బయటికి వచ్చేస్తుంది మీలోంచి. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి, పాజిటివ్గా ఉండండి. సో పాజిటివ్గా ఎందుకు ఉండాలి అనే దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పి నేను దీన్ని ముగించేస్తాను. సో అదేంటంటే, ఒక ఆంటీ ఉంటుంది. ఆ ఆంటీ వేరే ఊరికి బయలుదేరి తను తెచ్చుకున్నటువంటి వాటర్ అయిపోతుంది, తను తెచ్చుకున్నటువంటి ఫ్రూట్స్ అవి ఉంటే అవి అయిపోతాయి. సో అలా నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక అడవి వస్తుంది. అడవిలో సో నడుస్తూ ఆ ఎండకి తను ఒక చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకుందాం అనుకుంటుంది. సో వెళ్ళి చెట్టు కింద కూర్చొని, అబ్బా దాహమేస్తుంది, నీళ్లు ఉంటే బాగుండే అనుకుంటుంది. అంతే. ఆ చెట్టు ఒక కల్ప వృక్షం అన్నట్టు, అంటే వరాలు ఇచ్చే వృక్షం కాబట్టి పైనుంచి వాటర్ వచ్చేస్తుంది. సో తను తాగేస్తుంది. అబ్బా ఆకలిస్తుంది, తినడానికి అన్నం ఉంటే బాగుండే అనుకుంటుంది. సో పైనుంచి బుజ్జుమని చెప్పేసి అన్నం వస్తుంది. సో అన్నాన్ని కూడా తను హ్యాపీగా తినేస్తుంది. అబ్బా కింద ఇక్కడ పడుకోవడానికి అంత వీలుగా లేదు, పడుకోవడానికి మంచం ఉంటే బాగుంటుంది అనుకుంటుంది. సో మంచం బుజ్జున వస్తుంది, వెళ్ళి మంచం మీద పడుకుంటుంది, హ్యాపీగా పడుకుంటుంది, నిద్రపోతుంది. తర్వాత నిద్ర లేచి ఒక చెడు ఆలోచన, ఇంతసేపు పాజిటివ్గా ఆలోచించింది, ఇప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తుంది. ఏమనంటే, అయ్యో నేను అడవిలో ఉన్నా, నా మీద కొమ్మ పడితే అనుకుంటుంది. సో అలా అనుకొని జస్ట్ పైకి చూస్తుంది, అప్పుడే కొమ్మ పైనుంచి వస్తూ ఉంటుంది. సో వెంటనే తప్పించుకుంటుంది. నెక్స్ట్, అయ్యో నేను అడవిలో ఉన్నా, ఈ చెట్టు కింద ఉన్నా, ఇంత చెట్టు మీద ఏదైనా పాము ఉండొచ్చు, ఆ పాము వచ్చి నా మీద పడవచ్చు, నన్ను కాటేయచ్చు అనుకుంటా. సో అప్పుడే పాము చెట్టు మీదకి వెళ్ళొచ్చి తన మీద పడుతుంది. సో తను కాటేయబోతుంటే అక్కడ నుంచి పారిపోతుంది, కాబట్టి సేఫ్ అవుతుంది. తర్వాత మళ్ళీ పాము వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ వచ్చి ఆ మంచం మీద పడుకుంటుంది. పడుకొని చూసేసరికి మళ్ళీ నిద్రపోతుంది. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి రాత్రి అయి ఉంటుంది. అరే ఇంత చీకటి అయింది, ఈ టైంలో అడవులో జంతువులు తిరలాడుతూ ఉంటాయి, పులి కూడా తిరలాడుతూ ఉంటుంది, మరి పులి వచ్చి నన్ను తింటే అనుకుంటుంది. వెంటనే పులి వచ్చేసి తనని తినేస్తుంది. సో ఇక్కడ చూడండి, ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ యద్భావం తద్భవతే, మతి ఎంతో గతి అంతే. వాట్ ఎవర్ యూ థింక్ యూ బికమ్ దట్. యాజ్ అ మ్యాన్ థింక్ ఇట్, యాజ్ యూ థింక్ సో యూ బికమ్. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. జైసా తుమ్ సోచోగే వైసా తుమ్ బనోగే. సో ఇసిలియే, దట్ ఇస్ వై, అందుకొరకే సో మీ రిజల్ట్స్ గురించి పాజిటివ్గా ఆలోచించండి. అండ్ ఐ గ్యారంటీ యూ విల్ డూ fantastically, you will do greatly. So have confidence in yourself, believe in yourself, and follow these techniques I just
have given to you, and let me know in the comment section after you writing an examination whether my techniques or my tips helped you or not. నేను చెప్పిన టెక్నిక్స్ మీకు హెల్ప్ అయ్యాయా లేదో మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో అంతవరకు సెలవు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ వీడియో.